మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రైట్, ఇక మరోవైపు పంతంగి టోల్ ప్లాజా వద్ద కొన్ని నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు సాధారణంగా 8 టోల్ బూతులు తెరిచి ఉంటాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 2 బూతులను తెరిచి ఉంచారు. ఒక్కో వాహనం క్షణాల వ్యవధిలోనే టోల్ బూత్ దాటి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. చౌటుప్పల్లో పంతంగి టోల్ ప్లాజా వద్ద 50 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. రైట్, ఇక పంతంగి టోల్ ప్లాజా వద్ద సిచ్యువేషన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. కిరణ్, ఇప్పటికే రోజు వెళ్లే వెహికల్స్ సంఖ్య కంటే ఇవాళ రేపు కూడా మరీ అదనంగా వెళ్లే అవకాశం కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. సో అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాము. ఒకసారి మనం చూసుకున్నట్టయితే వరుస సంక్రాంతి సెలవులు రావడము, విద్యార్థులకు సెలవులు ఇవ్వడంతో ఒక్కసారిగా జాతీయ రహదారి నేషనల్ హైవే 60 పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. ప్రస్తుతం మనం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. చూసుకున్నట్లయితే ఈ కొద్దిసేపటి క్రితం ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కొద్దిగా తగ్గించాడుగా చెప్పవచ్చు. మొత్తానికైతే వేలాది వాహనాలు అయితే హైదరాబాద్ నుండి విజయ్ రైటిక మరోవైపు పంతంగి టోల్ ప్లాజా వద్ద కొన్ని నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు సాధారణంగా 8 టోల్ బూతులు తెరిచి ఉంటాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 2 బూతులను తెరిచి ఉంచారు. ఒక్కో వాహనం క్షణాల వ్యవధిలోనే టోల్ బూత్ దాటి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. చౌటుప్పల్లో పంతంగి టోల్ ప్లాజా వద్ద 50 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు.